Now I made it very clear. Mere చూస్తారు. All national highways, nobody should intervene. It is going on very well. మీరు ఇక్కడ కలెక్టర్స్ ఆర్ హ్యావింగ్ ఏ రోల్. ల్యాండ్ ఎక్వేషన్ ఇవన్నీ పర్ఫెక్ట్గా చేయాలి. స్టేట్ హైవేస్ కూడా పర్ఫెక్ట్గా తీసుకొస్తాం. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. పార్ట్ హోల్ అనే మాట ఏ రోడ్డు మీద ఉండడానికి వీలు లేదు. ఎవ్రీ రోడ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇట్ మస్ట్ బి పర్ఫెక్ట్. నేషనల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వెళ్తాం. ఆ సబ్జెక్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం. హెల్త్, ఎడ్యుకేషన్, సంజీవని ఇవన్నీ తీసుకొచ్చాం. ఎడ్యుకేషన్లో కూడా మెగా టీచర్స్ డే, పేరెంట్స్ టీచర్స్ డే పెట్టాం. వేరియస్ ఇన్నోవేటివ్స్ ఉన్నాయి. ఎక్కువ మనం హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పైన కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన కూడా ఆల్ కలెక్టర్స్ ఆ సబ్జెక్టు చూడ వేరు ఒక ఐడియా వస్తుంది మీకు. నెక్స్ట్ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, సర్క్యులర్ ఎకానమీ, పంచాయత్ రాజ్ మిత్రులు పవన్ కళ్యాణ్ గారు, నారాయణ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆల్ డిపార్ట్మెంట్స్. ఈ సర్క్యులర్ ఎకానమీలో ఇండస్ట్రీ అందరూ భాగస్వాములు కావాలి. నెట్ జీరో ఈజ్ అవర్ కాన్సెప్ట్. గ్రీన్ ఎనర్జీకి వెళ్తాం. గ్రీన్ ఎనర్జీకి వెళ్ళినాక పొల్యూషన్ ఫ్రీ వచ్చే పరిస్థితి రావాలి. ఇక్కడే మన ఆర్టీజీఎస్ అవేర్ వ్యవస్థ తీసుకొచ్చారు. దే ఆర్ గోయింగ్ టు మెజర్ 42 పారామీటర్స్ రియల్ టైం. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డేటా ఈజ్ అవైలబుల్ రియల్ టైం. మీ డేటా ఫైల్లో వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ అవైలబుల్. డెసిషన్ మేకింగ్ కూడా అదే మరిగా ఉంటుంది. ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు మీకు ఆ కాన్సెప్ట్ అంతా వస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. విల్ ఎక్స్ప్లెయిన్. ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. నేను ఇప్పుడు కొన్ని టచ్ చేశాను. మళ్ళీ ఆ సబ్జెక్ట్ వచ్చి మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది కాకుండా రెవెన్యూ రిసీప్ట్స్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ రెగ్యులేటరీ డిపార్ట్మెంట్స్ ఇక్కడ చాలా ఎఫెక్టివ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. రెవెన్యూ హిస్టారికల్, ఎందుకంటే మనందరికీ ఆస్తి అనేది ఫండమెంటల్ రైట్, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అలాంటి ఫండమెంటల్ రైట్ కూడా దెబ్బతీసే పరిస్థితి, మన ఆస్తి వేరేవాడు రాసేసుకునే పరిస్థితి, లేకుంటే ఈ ఆస్తి ఇష్టం లేకపోతే గవర్నమెంట్ ఆస్తిని రికార్డు మార్చేసే పరిస్థితి. ఎంత గందరగోళం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. చాలాసార్లు మీకు చెప్పాను. రెవెన్యూ మినిస్టర్కి క్యాబినెట్ సబ్ కమిటీ వేసాం. CCLA అండ్ రెవెన్యూ సెక్రటరీ గారు, షీఈ్ డూయింగ్ గుడ్ వర్క్, బట్ యూ హ్యావ్ టు టేక్ టు ది లాజికల్ కన్క్లూషన్. దెన్ ఓన్లీ ఐ విల్ అప్రిషియేట్ యూ. జీరో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే అప్రిషియేట్ చేస్తాను. ఎందుకు మీతో చెప్తున్నానంటే ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం. ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ ప్రకారం దే విల్ ఎక్స్ప్లెయిన్. ఆ రోజు నుంచి ఎక్కడికక్కడ మనం ట్యాంపర్ ప్రూఫ్తో ప్రతి ఒక్కరు ఆస్తి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి రావాలి. దానికి కావాల్సినటువంటి ఇవన్నీ కూడా ఏమి ఉన్నవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రెండోది రెవెన్యూ రిసీప్ట్స్ కూడా ఇక్కడే ఎక్సైజ్ కావచ్చు, GST కావచ్చు, కొత్తగా రిఫార్మ్స్ వచ్చాయి. GST వల్ల ప్రజలకు లాభం వస్తుంది, రేట్లు తగ్గుతాయి, కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఇక్కడ మీ అందరి మీద కలెక్టర్స్ మీద ఒక రోల్ ఉంది. ప్రతి ఒక్క షాపులో GST రేట్ల యొక్క బెనిఫిట్ వాళ్ళకి రీచ్ కావాలి, బోర్డులు పెట్టాలి. నిన్నే ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. మీరు అది చేయాల్సిన అవసరం ఉంది. మేము కూడా అవేర్నెస్ కోసం ఒక 1 month ఒక ప్రోగ్రామ్ తీసుకుంటాం. అది కూడా చేస్తాం. దాని బెనిఫిట్ కామన్ మ్యాన్కి రావాల్సిన అవసరం ఉంది. దీన్ని ఈ యొక్క రిఫార్మ్ వల్ల కామన్ మ్యాన్కి బెనిఫిట్ 100% వస్తుంది. దానివల్ల గవర్నమెంట్కి ఏ విధంగా ఆదాయాలు ఫ్లక్చుయేషన్స్ ఉంటాయో చూసుకొని మనం బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మైనింగ్ కానీ, ఫారెస్ట్ కానీ, T&RB కానీ, R&B కానీ, మున్సిపల్ పంచాయతీ డిపార్ట్మెంట్ అన్నీ వస్తాయి. వాళ్ళు కూడా ఫోకస్ చేయాలి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వీళ్ళంతా. లా అండ్ ఆర్డర్ టుమారో ఆఫ్టర్నూన్ మనం లా అండ్ ఆర్డర్ పెట్టుకున్నాం. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ లా అండ్ ఆర్డర్. అల్టిమేట్గా లా అండ్ ఆర్డర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎకనామిక్ యాక్టివిటీ, పీస్ అండ్ హ్యాపీనెస్,
ఏదైతే నేను వెల్తీ, హెల్తీ, హ్యాపీ అన్నానో దానికి ఈజ్ ఆఫ్ లివింగ్ ఉంటే తప్ప సాధ్యం కాదు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ ఒక యాంగిల్ అయితే టెక్నాలజీని కూడా మ్యానిపులేట్ చేయడం కానీ టెక్నాలజీని అధిగమించి కంట్రోల్స్ వస్తున్నాయి. అవన్నీ కూడా మనం ఈజ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నిట్లో మళ్ళీ కలెక్టర్స్ మీకు అందరికీ ఒకే మాట చెప్తున్నా, హిస్టారికల్ టైం, మీ లైఫ్ టైంలో కలెక్టర్స్ అనేది మీ జీవితంలో మర్చిపోలేనటువంటి క్యారియర్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ తర్వాత మీరు ఇంకో పొజిషన్ పోతారు కానీ ఏం చేశారనే దానిపైన మీకు జీవితాంతం గుర్తుంటుంది. మీరు చేసే పనుల వల్ల మీ జిల్లాలో ఒక పాజిటివ్ మెసేజ్ ఎప్పటికీ ఉంటుంది. ఫలాన్ని నేను చాలామంది చూశాను,